ఇది టాటా కంపెనీ వారి బోరిక్ సూపర్. మిరప తోటలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి అలాంటి వాటి మీద బాగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసి 250 ml వాడతాము మనం. అదిగాక ఈ మిరప తోట చిట్టాక్ అనేది కూడా వస్తుంది. ఈ మిరప తోటలో ఎప్పుడు వాడతామంటే మనం 25 రోజుల నుంచి 30 రోజుల సమయంలో దీన్ని వాడతాము. ఈ మందు పేరు టాటా కంపెనీ వారి క్రీమ్. ఇది మనకి మిరప తోటలో తెగుళ్ళకి ఉపయోగిస్తాం. అవి ఏ తెగుళ్ళు అంటే పండాగు తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే ఎండు తెగుళ్ళు, ఇలాంటి వాటికి ఈ మందుని మనం వాడతాము. ఎక్కువ మిరప తోటలో ఈ మందుని మనం పిచికారీ చేయడం వల్ల మనకి మంచి ఆకు తెగులు, ఎండు తెగులు అనేది నివారించవచ్చు. ఇది ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు వాడతాము. అలాగే దీని పనితనం ఎలా ఉంటుందంటే మనకి మంచి క్వాలిటీ కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో మ్యాంగో జబ్బు వల్ల మిరప తోటలో మంచి క్వాలిటీ కూడా వస్తుంది. దీన్ని రైతులందరూ వాడవచ్చు. మీ పత్తిలో గాని మిరపలో గాని తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉంటే బేర్ కంపెనీ వారి కొత్త ట్రాన్స్ అనే మందు వచ్చింది. ఇది పత్తిలో గాని మిరపలో గాని పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ మొత్తం పోయి చేను మంచి క్వాలిటీ వస్తుంది. పత్తిలో అయినా మిరపలో అయినా ఎకరానికి 220 ml. మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఈ మందు సింజెంటా కంపెనీ వారి మినెక్ట్ ఎక్స్ట్రా. ఈ మందును మిరప నాటిన తర్వాత 15 రోజుల తర్వాత స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ, పచ్చదోమ పోతుంది. అలాగే పురుగు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ మందు కొట్టడం వల్ల తోట చిట్టాకు మీద వస్తుంది, బాగా క్వాలిటీ వస్తుంది. ఈ మందు శ్రీ హనుమాన్ ట్రేడర్స్ పాపాయపాలెం షాప్ లో అందుబాటులో ఉంది. కావలసిన రైతులు వినియోగించుకోవచ్చు. మిరప తోటలో అలాగే మిరప నారుమడిలో నేను చెప్పబోయే మందు పేరు వయాగో. ఇది ఒక ట్యాంకీకి వచ్చేసి 20 ml డోస్ వాడాలి. ఇది మిరప తోట వేసిన తర్వాత కూడా కొట్టొచ్చు. ఏ రకమైన పురుగు, లావు పురుగు కానివ్వండి, సన్న పురుగు కానివ్వండి, అన్ని రకాల పురుగులు పోయి మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే ఇది వరిలో గాని, వంగ తోటలో గాని, అలాగే కూరగాయ మొక్కల్లో, టమాటాల్లో, అన్ని రకాల పైర్లో, చిక్కుడుకాయల్లో, అన్ని రకాల పైర్లో కొట్టొచ్చు. మిరప రైతులందరికీ ఎవర్గోల్ ఎక్స్టాన్స్ గురించి తెలీదు. ఇప్పుడు మిరప నారుమడిలో వేరుకుళ్ళు తెగులు వస్తుంది. దీనికి ఈ మందు వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎలాగంటే వేరుకుళ్ళు తెగులు 1-2 చిన్న చిన్న మొక్కలు వేరుకుళ్ళుడై మొక్కలు వంగిపోతున్నప్పుడే ఈ మందును ముందుగా స్ప్రే చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. దాదాపు 90% వరకు అయింది. వచ్చిన మొక్కకు దీని ప్రభావం చూపించదు, రాకుండా చాలా వరకు ప్రభావం చూపించింది.